చాలా హ్యాపీగా ఉందండి. ప్రేరణ సఖి 100 లో సెలెక్ట్ చేసినందుకు ట్రైనింగ్ ఇచ్చారండి మాకు 3 days. బిజినెస్ గురించి ఎలా డెవలప్ చేయాలి, మీరు చేస్తున్న బిజినెస్ కి ఇంకా ఎంత బాగా అభివృద్ధి చెందించాలి అవన్నీ చెప్పారండి సార్లు. లో మేము బిజినెస్ స్టార్ట్ చేసామండి. అప్పటికి మా మ్యారేజ్ అవ్వలేదు, మా లవ్ మ్యారేజ్. బిజినెస్ ఏదైనా చేసుకోవాలి అనే ఆలోచనతో అది స్టార్ట్ చేసామండి. 2014లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత చిన్న పిల్లలతో బయటకి ఎక్కడికి వెళ్ళి పని చేసుకునే అవకాశం లేదు. అందుకనే క్యాటరింగ్ అయితే బాగుంటది కదా, ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు, వంటలు బాగా వచ్చు కదా అని క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. 2017లోని డ్వాక్రాలో చేరానండి. డ్వాక్రాలో చేరిన తర్వాత దాని ద్వారా అమౌంట్ తీసుకొని ఇంకా డెవలప్ చేసుకున్నాను. కరోనా టైంలో బాగా ఇబ్బంది అయిపోయిందండి. 3 months 4 months అలాగా లాక్డౌన్ పెట్టడం వల్ల వచ్చిన ఆఫర్స్ అన్ని ఆగిపోయాయండి. పార్టీలు అన్ని ఆగిపోయినాయి. పని వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేక మేము తినడానికి కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఆ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జనాలు తిరగడం మొదలు పెట్టారో తర్వాత 2 పెద్ద అవకాశాలు వచ్చాయండి, పార్టీలు తగిలాయండి. దాని ద్వారా మేము ఇప్పుడు ఓవర్కమ్ అయ్యి కొంచెం బాగా డెవలప్ చేసుకున్నాం. స్టార్టింగ్ లో రెంటెడ్ హౌస్ లో క్యాటరింగ్ చేసేవాళ్ళము. ఆ తర్వాత బిజినెస్ డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసామండి. ఆ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత ఇల్లు కొనుక్కోవడం కానీ, పిల్లలు మంచి స్కూల్లో చదివించడం కానీ, అత్తమామలకు కానీ, మా అమ్మ నాన్నలకు కానీ అందరికీ ఈ బిజినెస్ డెవలప్ అవడం వల్ల ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాము. బిజినెస్ వల్ల చాలా గుర్తింపు ఉందండి. ఎందుకంటే మేము ఫుడ్ క్వాలిటీగా ఇస్తాం, పర్ఫెక్ట్ గా ఉంటామండి, క్వాంటిటీ బాగా చేస్తాము. టేస్టింగ్ సాల్ట్లు కానీ, ఫుడ్ కలర్స్ కానీ దేంట్లో వాడమండి. రమణ క్యాటరింగ్ వాళ్ళు వచ్చారంటే ఒక ప్రత్యేక గుర్తింపుగా మమ్మల్ని ఆదరిస్తారండి అందరూ. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారండి. ఫుడ్ సర్వీసింగ్కి వెళ్తా ఉంటారు ఇంకో 10 మంది. ఆ 10 మందికి ఉపాధి కల్పించినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ ప్రయాణం నాకు చాలా నేర్పించిందండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనేది అన్ని నేర్పించింది. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి, మినిస్టర్ నారాయణ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.